ఈరోజు దేవుని వాగ్దానము యావేలు 2:21. దేశమా భయపడకుము, యెహోవా గొప్ప కార్యములు చేసిన కనుక సంతోషించి గంతులు వేయుము. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు సర్వశక్తుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట భయపడకుము. ఈ మాట ఏ పరిస్థితుల్లో చెప్పబడిందో మనం మొదట ఆలోచించాలి. యావేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు దేశం మీదకి భయంకరమైన మిడతల తెగులు వచ్చింది. బైబిల్ చెప్తోంది, కొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దానిని పచ్చపురుగులు తినివేశాయి, అవి విడిచిన దానిని చీడపురుగులు తినివేశాయని యావేలు 1:4 ఉన్నట్టు. అంటే దేశంలో పచ్చటి ఆకు కానీ గడ్డి పరక కానీ మిగలలేదు. తోటలు ఎండిపోయాయి, ద్రాక్షావల్లులు పాడైపోయాయి, ప్రజలకు తినడానికి ఆహారం లేదు, దేవుని మందిరానికి నైవేద్యం అర్పించడానికి ధాన్యం కూడా లేదు. దేశమంతా ఆకలి, కేకలు, ఏడుపులు, రేపటిని గురించిన భయం. అలాంటి ఘోరమైన శూన్యంలో నుండి, నిరాశలో నుండి దేవుని స్వరం వినబడుతుంది. దేశమా భయపడకుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను గనుక సంతోషించి గంతులు వేయుము. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి మిడతల కాలం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అనే మిడతలు మన సంపాదన తినివేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు అనే చీడపురుగులు మన ఆరోగ్యాన్ని, ప్రశాంతతను తినివేస్తాయి. కుటుంబ గొడవలు మన సంతోషాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి సమయంలో మనుషులుగా మనం మొదట వచ్చేది భయం. రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ అప్పులు ఎలా తీరాలి అని భయపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకుము. యెషయా 41:10 దేవుడు సెలవిస్తున్నాడు, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయం చేయుదును అనింది. అలాగే ద్వితీయోపదేశకాండం 31:6 ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడనుంది. దేవుడు భయపడవద్దు అని చెబితే ఆయన మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. భయం అనేది సాతాను ఆయుధం, విశ్వాసం అనేది దేవుని ఆయుధం. మన కళ్ళ ముందున్న సమస్యను చూడటం మానేసి మన వెనుక ఉన్న సర్వశక్తుడైన దేవుడిని చూడాలి. మిడతలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏడవటం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించటం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:4 చెప్పబడినట్లు మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థిస్తే ఆయన మన దేశాన్ని, మన జీవితాలను స్వస్థపరుస్తాడు. కొన్నేళ్ల క్రితం తూర్పు ఆఫ్రికా దేశంలో కెన్యా, సోమాలియా వంటి ప్రాంతాల్లో చరిత్రలోనే అతిపెద్ద మిడతల తెగులు వచ్చింది. కోట్లాది మిడతలు ఆకాశాన్ని కమ్మేసి కేవలం కొన్ని గంటల్లోనే వందలాది ఎకరాల పంటలను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. రైతులంతా తలలు పట్టుకుని ఏడ్చారు. ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. రేపు కరువుతో చచ్చిపోతామనే భయం అందరినీ ఆవహించింది. ఆ సమయంలో కెన్యాలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులంతా కలిసి చర్చిలో చేరారు. వారు ఏడవడం మానేసి యావేలు గ్రంథంలోని వచనాన్ని పట్టుకుని ప్రార్థించారు. ప్రభువా, మిడతలు మా పంటను తిన్నా నువ్వు గొప్ప కార్యములు చేస్తావని నమ్ముచున్నాము. వారు భయాన్ని వీడి దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా 2 రోజుల తర్వాత వాతావరణంలో ఊహించని మార్పు వచ్చింది. ఎన్నడూ లేని విధంగా బలమైన తూర్పు గాలి వీచింది. ఆ గాలి తీవ్రతకు కోట్లాది మిడతల దండు కొట్టుపోయి సముద్రంలో పడిపోయాయి. అంతేకాదు, ఆ తర్వాత పడిన భారీ వర్షాల వల్ల ఎండిపోయిన భూముల్లో నుండి మునిపటి కంటే రెట్టింపు వేగంతో పంటలు మొలిచాయి. ఆ సంవత్సరం ఆ గ్రామంలో రికార్డు స్థాయిలో పంట పండింది. దేవుని నమ్మిన ప్రజల జీవితాల్లో మిడతల నష్టం కాస్త గొప్ప ఆశీర్వాదంగా మారింది. 2 యెహోవా గొప్ప కార్యము చేశాను. ఈ వచనంలో ఒక రహస్యం ఉంది. యెహోవా గొప్ప కార్యం చేశానని ఉంది. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని భవిష్యత్ కాలంలో చెప్పలేదు, చేసిను అని భూతకాలంలో చెప్పాడు. కీర్తన గ్రంథం 126:3 భక్తుడు అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అలాగే ఎఫెసీయులకు 3:20 ప్రకారం మన దేవుడు
మనకు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిగల దేవుడు. దీని అర్థమేంటో తెలుసా? మీ సమస్యకు విడుదల, మీ రోగానికి స్వస్థత, మీ అప్పుల నుండి విముక్తి దేవుని ప్రణాళికలో ఇప్పుడే ఈ క్షణమే ఖరారైపోయింది. అబ్రహాము కొడుకైన ఇస్సాకును బలివ్వటానికి కొండపైకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యామ్నాయంగా ఒక పొట్టేలును పొదలో ఇరుక్కునేలా అప్పటికే సిద్ధం చేసి ఉంచాడు. ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలులను తరుముతున్నప్పుడు ఎర్రసముద్రం అప్పటికే రెండుగా చీలిపోవడానికి దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. మన దేవుడు సమస్య రాకముందే పరిష్కారాన్ని సిద్ధం చేసే దేవుడు. కాబట్టి మీ జీవితాల్లో శూన్యం కనిపిస్తున్నా దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం అప్పటికే చేసి ఉంచాడని విశ్వసించండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫైర్ స్టోన్ టైర్స్ కంపెనీ స్థాపకుడు హార్వే ఫైర్ స్టోన్ ఒకప్పుడు అమెరికాలో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని నడిపేవాడు. ఆయన తన సర్వస్వాన్ని డబ్బునంతా పెట్టుబడిగా పెట్టి వందలాది ఎకరాల్లో ఒక అద్భుతమైన పంటను పెంచాడు. ఆ సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది. ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి, మంచి లాభాలు వస్తాయి అని ఆయన ఎంతో సంతోషించాడు. కానీ కోతకు కొద్ది రోజుల ముందు ఊహించిన విధంగా ఆ ప్రాంతంపై ఒక రాత్రి భయంకరమైన తెగులు మరియు మిడతల దండు దాడి చేశాయి. మరుసటి రోజు ఉదయం ఆయన లేచి చూసేసరికి ఆయన పచ్చటి తోట కాస్త శ్మశానంగా మారిపోయింది. ఒక్క ఆకు కూడా మిగలలేదు. ఆయన తీవ్రమైన అప్పుల్లో మిగిలిపోయాడు. చుట్టుపక్కల ఉన్న రైతులంతా ఏడవటం, దేవుణ్ణి నిందించడం ప్రారంభించారు. హార్వే కూడా మొదట ఎంతో భయపడ్డాడు. కానీ ఆయన తన బైబిల్ని తీసి 52:21 వచనాన్ని చదివాడు. భయపడకుము, యెహోవా గొప్ప కార్యము చేశాను గనుక సంతోషించుము. ఆ వాక్యం ఆయనను బలపరిచింది. ఆయన మోకరిల్లి, ప్రభువా, నా కళ్ళ ముందు నా పంట అంతా నాశనమైపోయింది, కానీ నువ్వు నా జీవితంలో అంతకంటే గొప్ప కార్యం చేయబోతున్నావని నమ్ముతున్నాను అని ప్రార్థించి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు. ఆ తెగులు వల్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఆయన భయపడకుండా దేవుడిచ్చిన ధైర్యంతో రబ్బరు మరియు టైర్ల తయారీ రంగంలోనికి అడుగుపెట్టాడు. అలా పుట్టిందే ఫైర్ స్టోన్ టైర్ కంపెనీ. తర్వాత రోజుల్లో ఆయన ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే మిడతల వల్ల ఆయన కోల్పోయిన నష్టం కంటే 1000 రెట్లు ఎక్కువగా లాభాన్ని దేవుడు ఆయనకు దయచేశాడు. ఒకవేళ ఆ రోజు ఆయన జీవితంలో ఆ మిడతల నష్టం జరగకపోయి ఉంటే ఆయన కేవలం ఒక సాధారణమైన రైతుగానే మిగిలిపోయేవారు. కానీ దేవుడు ఆ నష్టాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చాడు. చివరిగా సంతోషించి గంతులు వేయుడు. దేవుడు గొప్ప కార్యం చేశాడని నమ్మినవాడు ఎలా ఉంటాడు? బాధపడుతూ కూర్చోడు, సంతోషించి గంతులు వేస్తాడు. చాలామంది క్రైస్తవులు సమస్య తీరిన తర్వాత కృతజ్ఞతలు చెప్తారు. కానీ నిజమైన విశ్వాసి సమస్య ఉన్నప్పుడే దేవుని వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తాడు. హబక్కూకు 3:17-18లో హబక్కూకు ప్రవక్త కూడా ఇలాగే అన్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అలాగే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు 4:4 అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనకు ఏమి లేనప్పుడు కూడా దేవుని స్తుతించినప్పుడు సాతాను ఓడిపోతాడు. 52:25లో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. నేను మీ మీదకి పంపిన నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు తిరిగి ఇచ్చేదను. దేవుడు కేవలం ఈరోజు ఆహారం ఇవ్వడం కాదు, గతంలో మీరు కోల్పోయిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, సంతోషాన్ని రెట్టింపుగా మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. యెషయా 61:7 ప్రకారం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు. యోబు 42:10లో మనం చూస్తాం. సాతాను యోబు జీవితంలో అన్నిటినీ మిడతల్లా తినివేసింది. కానీ యోబు దేవుని నమ్మకందు ఉంచాడు కాబట్టి అన్నిటికంటే తిరిగి రెట్టింపుగా ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చాడు. మీ జీవితంలో కూడా ఇదే జరగబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు మీ వ్యాపారం నష్టం వచ్చిందని ఏడుస్తున్నారా? మీ ఉద్యోగం పోయిందని భయపడుతున్నారా? మీ జీవితాన్ని మిడతలు తినివేసేయని ఏడుస్తున్నారా? దేవుడు మీ పచ్చటి జీవితాన్ని మిడతలు ఎందుకు అప్పగించాడు తెలుసా? మిమ్మల్ని కేవలం ఒక చిన్న ప్రాంతానికే పరిమితం చేయడం దేవునికి ఇష్టం లేదు. మిమ్మల్ని అంతకంటే ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టడానికి దేవుడు అప్పటికి ఒక గొప్ప కార్యం సిద్ధం చేశాడు. దేవుడు మీతోనే అంటున్నాడు, భయపడకుము, సంతోషించు, కన్నీళ్లు తుడుచుకోండి. మీ దుఃఖదినములు సమాప్తమయ్యాయి. దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. కోల్పోయిన వాటన్నిటినీ ఆయన మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో దేవుని వైపు చేతులెత్తి ఆయన్ని స్తుతించుడి. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.